ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రోజుల క్రితం రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ కౌంటర్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. మూసీ నది బాధితుల సమక్షంలో కీలక అంశాల్ని ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ కి బీఆర్ఎస్ హయాంలో జరిగిన మూసీ అభివృద్ధికి మధ్య తేడాలేంటో వివరిస్తూ కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. మొన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో లోపాలు ఎత్తి చూపిస్తూ రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టడం ఇప్పుడు హీట్ పెంచుతోంది. తెలంగాణ రాజకీయాల్లో మూసీ మంటలు రేపుతోంది. అధికార విపక్షాల మధ్య పోటాపోటీ ప్రెజెంటేషన్లు, విమర్శలు ప్రతి విమర్శలకు అడ్డాగా మారుతోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ విషయంలో తగ్గేదేలే అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే, తగ్గొద్దు గానీ పేదల ఇళ్లు కూల్చకుండా అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇళ్లు గులగొడతా. ఇది మూసీ అభివృద్ధి ప్రెజెంటేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్షన్. 2 రోజుల క్రితం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా, దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా స్పెషల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. కేసీఆర్ హయాంలో మూసీ పరివాహకంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రణాళికలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. మీరు కింద చూస్తున్నారు, కొన్ని బొమ్మలు చూస్తున్నారు కింద. మీరు అవేదో మేము గూగుల్లోంచో వేరే దేశం నుంచి తెచ్చిన బొమ్మలు కాదు. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలు. ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. 2016-17లోనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మూసీ సుందరీకరణ కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా 5.5 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేసినట్టుగా గుర్తు చేశారు. ఎంఆర్డీసీఎల్ 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు, సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలేదు. మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు. చేయని దాన్ని చేసినట్టు, ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవా నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్కు. నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిండ్రు కదా, కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని. అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నాలాల అభివృద్ధికి సంబంధించిన వివరాలను కూడా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వెల్లడించారు. మేము చేసిన పని వల్ల ఏం లాభం జరిగిందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇక చూడండి, కట్టక ముందు ఎట్లుండే, కట్టినాక ఎట్లయింది. ఆ పక్కన చూడండి, మల్లారెడ్డి రంగారెడ్డి నగర్లో వర్షం పడితే మునుకుండేది. తర్వాత ఎస్ఎన్డిపి కట్టిన తర్వాత నీరు కిందికి సాఫీగా పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, మూసీలో ఫస్ట్ చేయాల్సిన పని ట్రీటెడ్ వాటర్ ముందు వచ్చేటట్టు చూసుకోవడం, రెండోది వరద నష్టం లేకుండా అన్ని నాళాలను కూడా అవసరమైతే నీట్గా చేసుకోవడం. ఇక అభివృద్ధికి మూసీ బాధితులు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూలుస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు. మేము వద్దను. ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. మొత్తంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పై రేవంత్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు కేటీఆర్ కూడా అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయో రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మూసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పడం సరైంది కాదని కేటీఆర్ విమర్శించారు.